ఈయన జయంతిని మనం ఇక్కడ నిర్వహణ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఓకే రైట్. సంతకట్టే బాబా గారు జయంతి వేదిక మీదకి మన ముఖ్య అతిథులైనటువంటి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జిఎం శేఖర్ గారిని వేదికని అలంకరించాలిగా కోరుతున్నాము. అలాగే ముఖ్య అతిథులైనటువంటి కదిరి మాజీ శాసనసభ సభ్యులు ఎంఎస్ పార్సార్థి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఓబీసీ జిల్లా అధ్యక్షులు బొట్లూరు అనిల్ గారు, అలాగే జాతీయ కౌన్సిల్ మెంబర్ అంబటి సతీష్ గారు మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టణ అధ్యక్షులు జింకా చంద్రశేఖర్ గారిని, మహిళా రాష్ట్ర కార్యదర్శి కోటి సుధా గారిని, చేనేత రాష్ట్ర నాయకులు గిరిరాజ నగేష్ గారిని, అలాగే 22వ వార్డు ఇన్ఛార్జ్ జిల్లా ఉపాధ్యక్షులు సంక్షేమ సంఘం అధ్యక్షులు కూర్చున్నాము. ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటాచలం గారు వారిని వేదిక మీద మన ముఖ్య అతిథి అయినటువంటి ఎంఎస్ పార్థసారథి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లా ఓకే. ఓకే. भारत माता की जय, भारत माता की जय. सत्कर्ते बाबा गारी आशयाలను కొనసాగిస్తాం. भारत माता की జై. కూడా నమస్కారాలు చేసుకుంటాను. ఈ సభను ఉద్దేశించి మన రజక కులస్తులకు చెందిన జిల్లా చైతన్య అధ్యక్షులు, రజక సామాజిక వర్గం చైతన్య అధ్యక్షులు తాడిమరి సత్యమయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. చంద్రమౌళి గారిని ఈరోజు బాబా గారి 150వ జయంతి సందర్భంగా ముందు ముఖ్యంగా జనతా పార్టీకి ధన్యవాదాలు. ఎందుకంటే రజక బిడ్డను గుర్తించి జాతీయ బిడ్డగా గుర్తించి ఈరోజు ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం సత్యన్న కాన్సెక్షన్లో ఈరోజు నడుపుకున్నామంటే అది చాలా అద్భుతమని మనం గర్వంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి బీసీలు చాలా రజకులు ఎన్నుకబడినారని చెప్పి ఆ చైతన్యం తీసుకొచ్చినందుకు పేరున మన పార్థ అన్న గారికి ముఖ్యంగా अच्छा
ఫోటో రాదు. ఓకే 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 పై గాడిగే బాబా గారి గురించి తెలుపుతూ ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రస్తావించాలనే ఆయన ఆలోచన. బాబా గారి అడుగుజాడలో నడుస్తానని ఆయన మాట్లాడినప్పుడే అన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయాలని, 30 ఇళ్లకు సంబంధించి ఒక కాలువ నిర్మాణం పెండింగ్లో ఉంది, దాన్ని పూర్తి చేయాలని చెప్పి, ఏదైతే పార్కు కోసం ఒక స్థలాన్ని క్లీన్ చేయించారో దాన్ని కూడా అది పార్కుకే కేటాయించి ఆ పార్కును ఓపెన్ చేయాలని చెప్పి ఆయన దాని గురించి ఇది అడగాలి, ఇది మంత్రి గారి దృష్టికి వెళ్ళాలి. ఆల్రెడీ చాలా వరకు టెండర్లు కూడా పూర్తయినాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ విషయాలు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఏవైతే ఇటువంటి ఈ ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారము అతి త్వరలో పూర్తయ్యే విధంగా నా వంతుగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు. అనేక కార్యక్రమాలు అనేక మంది వ్యక్తులకు సంబంధించి ఇటువంటి కార్యక్రమాలని ఇటువంటి ప్రదేశంలో అంటే ఏసీ రూములు కావాల్సింటే ఉన్నాయి, పెద్ద సమస్య కాదు, అక్కడికి తీసుకుని వెళ్ళవచ్చు. కానీ ప్రజల యొక్క సమస్యలు జరగాలంటే ఇటువంటి ప్రాంతంలోనే ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వచ్చి చెయ్యాలనేటువంటి ఆలోచన చేసిండేటువంటి ఓబీసీ మోర్చా వాళ్ళకి మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సేవా తత్పరులకు నా యొక్క నమస్కారాలు. మన దేశ దురదృష్టం, మన దేశ అదృష్టం రెండింటినీ మనం బేరీజు వేసుకోవాలి. మన దేశ అదృష్టాన్ని గురించి ఆలోచన చేస్తే 1000 సంవత్సరాల క్రిందట విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పెద్దగా గొప్పగా లేదు కాబట్టి భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంపదలు ఉన్నాయి, ఇక్కడ విజ్ఞానం ఉంది, రత్నాలు రాసులు పోసులు అమ్మిండేటువంటిది మన యొక్క ప్రాంతంలో హంపీలో ఉందని చెప్పి దీన్ని దోచుకొని పోవడానికి వచ్చే స్థితిలో ఈ భారతదేశం జగద్గురువుగా ఆ రోజు ఉంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం అందరము కూడా గుండెల్లో నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం మనలో మనకు ఐకమత్యం లేని కారణంగా, మన రాజుల మధ్య కొన్ని విభేదాలు ఉన్న కారణంగా ఆ విభేదాల్ని ఒక కుయుక్తితో అప్పటి కాలంలో మొఘలాయలు కానీ, డచ్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, పోర్చుగీసులు వారు కానీ, తురుష్కులు కానీ ఉపయోగించుకొని మనలో విభేదాలు సృష్టించి మనల్ని మనలతోనే చంపించి, బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చారండి ఈ దేశంలోకి? మొఘలాయలు ఎంతమంది వచ్చారు? మొఘలాయలు మహా వస్తే ఒక 5000 మందో, 6000 మందో, 10,000 మందో వచ్చింటారు. బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చారు? మహా అయితే ఒక 15 నుంచి 20,000 మంది వచ్చారు. కానీ దాంట్లో సైన్యంగా ఉండేది మనమే, ఆ సైన్యం ద్వారా చంపబడినటువంటి వాళ్ళు కూడా మనమే. ఇటువంటి కుయుక్తులు చేసినటువంటి కారణంగా భారతదేశం జగద్గురు స్థానంలో నుంచి తక్కువ స్థాయికి పడిపోయింది. కానీ దాని విలువలు మాత్రం ఎక్కడికి పోలే. గ్రామాల్లో నగర సంగీతం అంటే మనం ఉదయం చూస్తూ ఉంటాము, 4 గంటలకు సత్యసాయిబాబా గారి నగర సంగీతం ధర్మవరంలో ఏ విధంగా జరుగుతుందో అట్లా ఆ రోజు ఆయన నగర సంగీతం చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహపరిచి అవేర్నెస్ తీసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరిలో అందరికీ కూడా అందుబాటులో ఉండాలా. ఈ యొక్క అణగారైన పతనము బడుగు బలహీన వర్గాల యొక్క అణగారితనము పోవాలా, అందరూ మంచిగా ఉండాలా, అందరూ సమానత్వం పాటించాలనే ఉద్దేశంతో కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి సంత్ గాడ్గే బాబా గారు. అలాగే ఆయన యొక్క బీసీ కులంలో జన్మించారు. మనం చూస్తున్నాము
మనకు రామాయణం అందరికీ తెలుసా తెలీదా? ఒక్కసారి తెలుసు అంటే వాళ్ళంతా చేతులు ఎత్తండి. రామాయణం రచించింది ఎవరు? వాల్మీకి అందరికీ తెలుసు. అలాగే భారతాన్ని రచించింది ఎవరు? వేదవ్యాసుడు. రాసింది ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన బీసీ కులస్తుడే, ఈయన బీసీ కులస్తుడే. ఇక్కడ మన కాలేజ్ దగ్గర ఒక విగ్రహం ఉంది ఎంట్రన్స్లో. ఆ విగ్రహం ఎప్పుడైనా ఎవరైనా చూసారా? జ్యోతిరావు ఫులే గారు, ఆయన ఒక బీసీ కులస్తుడు. అలాగే కళాజో సర్కిల్లో ఒక విగ్రహం ఉంది. మీరు బాగా చెప్తారండి, చక్కగా వాళ్ళకి తెలియాలని ఉద్దేశంతో. గారి జయంతి ఇక్కడ ధర్మవరం పట్టణంలో మన ఓం ప్రకాష్ గారి వార్డులో జరుపుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి, అలాగే మన పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు పార్సారథన్న గారికి, అలాగే ఈ ఓబీసీ ఈ వీళ్ళందరినీ అణిగదొక్కే ప్రయత్నం చేసిందో వారందరినీ కూడా నరేంద్ర మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారందరూ ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ ధర్మానికి చేసినటువంటి విషయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపట్టింది. నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశం ప్రపంచంలోని అగ్రగామి దేశంగా 2047 సంవత్సరానికి అగ్రగామి దేశంగా అవతరించబోతా ఉంది. దానిలో మనందరం కూడా భాగస్వాములు కాబోతున్నాం. అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా బీసీల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జిల్లా కార్యదర్శి డోలా రాజారెడ్డి గారిని వేదికకి రావాల్సి కూర్చున్నాం. తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సంత్ గక్కే బాబా గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎందుకు ఈ కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. గత కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎంతో మంది మహనీయుల కార్యక్రమాలు చేయలేదు. ఇంతకుముందు మేము అహల్యాబాయి ప్రోగ్రాం కూడా ధర్మవరంలో ఘనంగా నిర్వహించాం. అట్లా మన భారత నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, బాబా గారి కార్యక్రమాన్ని నిర్వహించాలని దేశవ్యాప్తంగా కూడా చెప్పడం జరిగింది. అందులో రాష్ట్ర ఓబీసీ మోర్చా తరఫున మా ధర్మవరం పట్టణంలో నిర్వహిస్తున్నాం. ఆయన మహనీయుడు బాబా గారు అనేక ఆయన మహారాష్ట్రలో అక్కడ జన్మించడం జరిగింది. ఆయన అక్కడ ఆసుపత్రులు కానీ, దోపిడీ ఘాట్లు కానీ ఇట్లా అనేకమైనటువంటి వాళ్ళకి అగ్రవర్ణ కులాలు కాకుండా ఇక అగ్రవర్ణ కులాల వారికి కూడా అందరూ కలిసి ఒకటే చోట భోంచేసే విధంగా ధర్మశాలలు, విద్యాలయాలు, విద్యని అభ్యసించడానికి ప్రతి ఒక్క పిల్లవారు కూడా విద్య అభ్యసించిన తర్వాత వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగా మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క రజకులకు అయితేనేమి, చేతివృత్తుల వారికి అయితేనేమి విశ్వకర్మ యోజన అని ఈ మధ్య కాలంలో మనకి దానికి సపరేట్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. విశ్వకర్మ యోజన అంటే ఈ యొక్క మనకి చేతివృత్తుల వాళ్ళు, కుండలు చేసే వాళ్ళు అయితేనేమి, రజకులు అయితేనేమి, చేనేతలు అయితేనేమి, కమ్మరులు అయితేనేమి, ఇట్లా అనేక మంది ఉన్నారు. ఈ యొక్క 18 కులాలకు సంబంధించి కూడా అందులో చేర్చడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే విశ్వకర్మలో ట్రైనింగ్ తీసుకుంటామో వాళ్ళకి ప్రతిరోజు స్టైఫండ్గా 500 రూపాయలు కూడా ఉచితంగా ఇస్తారు. అక్కడ వెళ్ళి అనంతపురంలో కానీ ఇక్కడ మనకి ఏర్పాటు చేసి అక్కడ ప్లేస్ ఇస్తారో అక్కడ మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో సంత్ అంటే సన్యాసి అర్థం. గాడ్గే అంటే ఒక మట్టి చిప్ప. ఆయన మట్టి చిప్ప తలకి ధరించి ఒక చీపురు పట్టుకొని ఊరూరా ఊడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందరు పాటలు పాడుకుంటూ ఊరూరా ఊడ్చుకుంటూ వెళ్తుంటాడు. ఎవరైనా ఏమనుకుంటారంటే ఏది పిచ్చోడు ఎవరో ఇతను అనుకుంటుంటారు. కానీ ఆయన వాస్తవంగా ప్రతి ఒక్క ఊరు పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి ఒక్క వాడ పరిశుభ్రంగా ఉండాలని, ఈ దేశం మొత్తం పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యాల బారిన పడమనేసి ఆయన 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 పిల్లల్ని, ఆయన భార్యని, పిల్లలందరినీ వదిలేసి మొత్తం దేశ సేవ కోసమై ఆయన 29 ఏళ్ళ వయసులో ఇల్లు వచ్చేసాడు. వచ్చి ఆయన చేతిలో ఒక చీపురు మాత్రమే ఆయన చేతిలో ఎప్పుడు ఉంటుంది. ఆ రెండు తీసుకొని ఆయన ఊరూరా ఊడ్చుకుంటూ ఒక పాటలు పాడుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని ఇస్తుంటాడు. ఏమిరా అంటే, మీరు అప్పులు చేసి యాత్రలు వెళ్ళకూడదు అనేసి, అలా వెళ్తే మన దగ్గర ఏముండదు. ఇంకా అప్పులు చేస్తే ఏమొస్తుంది, ఊరికి అప్పులు పాలైపోయి మనము ఇంకా పూర్తిగా దీనస్థితిలో పడిపోతాం.
అందుకని అప్పులు చేసి యాత్ర వెళ్ళకూడదు. అంతేకాకుండా మీ ఊరంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పిల్లలు అంతా చదువుకోవాలి, చదువుకుంటేనే ఈ భవిష్యత్తు ఉంటుంది, దేశ భవిష్యత్తు అంతా చదువుతూనే ఆధారపడి ఉంటుంది కాబట్టి చదువుకోవాలి మీ పిల్లలంతా అని ఎప్పుడూ కోరుకునేవాడు సంత్ గాడ్గే బాబా గారు. ఇలా ఆయన ఒక రజక సామాజిక వర్గానికి చెందిన సంత్ గాడ్గే బాబా గారు రజక కులస్తులందరికీ ఒక గర్వకారణం. ఆయన బాటలో మనము ఆయన చాలా మందికి ఈయన ఎవరు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియదు. ఆయన పేరు కూడా వినింటాం మనం చాలామంది. కానీ ఈయనకి ఎవరు ఆదర్శం అంటే మన గాంధీ గారికి కూడా ఈయన ఒక ఆదర్శం. తర్వాత మన మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని పాలించింది. ఏ బడుగు బలహీన వర్గాల్ని అణగదొక్కింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినాకనే ఏ సంత్ గాడ్గే గారు కానీ హైలమ్మ కానీ ఇట్లా మహనీయుల్ని వెలుగులోకి తెచ్చి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలని ఈ రోజు సమాజానికి ఎత్తి చూపుతున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓన్లీ వాళ్ళు మాత్రమే, నెహ్రూ గాంధీ వాళ్ళ కుటుంబం సభ్యులు మాత్రమే ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు మాత్రమే, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు మాత్రమే ప్రకటనలు చేస్తూ ప్రసారం చేసుకుంది గత 70 సంవత్సరాల నుండి. అలాంటి పార్టీ కాదు. 2011 నుండి మన ప్రియతమ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి పడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అలవెక్కిందో ఆ విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళని పైకి తీసుకుని వస్తూ ప్రజలకి ఈ దేశంలో ఉండే ప్రజానీకానికి అంతా వాళ్ళ గురించి వాళ్ళ సేవా భావన గురించి సాటి చెప్తున్న పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అని గంటపదంగా చెప్తాము. ఈ పొద్దు మనం ధర్మవరం ఈ సత్యసాయి జిల్లా కాన్సెక్షన్ మన అలీల్ గారిని కూడా ఓబీసీ మోర్చా అధ్యక్షులు చేసినందుకు ఇంకా పార్టీని ఇంకా గౌరవించాలా. ప్రతి ఒక్కరూ ఈ రోజు బీసీలను పార్టీ గుర్తించి ఎక్కడైనా కానీ డైరెక్టర్లు కానీ ఇంకోరిని కానీ ఈ రోజు గుర్తించిందంటే అది జనతా పార్టీకినే అంకితం. ఎందుకంటే మన బీసీ కూడా నరేంద్ర మోడీ గారు కాబట్టి కాబట్టి ఎక్కడ చూసినా గత 5 ఏళ్లలో ఏ ఒక్కడేసినా జిల్లా అధ్యక్షుల్లో రెడ్లే ఉండింది తప్ప ఎక్కడైనా కానీ వేరే వాళ్ళు ఒకరు లేరు. కాబట్టి ఈ రోజు మన పార్టీ గుర్తించి ఈ రోజు రజకులను ఈ రోజు అదిగాక 150 అనేది కరెక్ట్ ఫిగర్. ఈ రోజు ఇంతమంది అందరూ కలిసి ప్రతి ఒక్కరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరు బీసీ బిడ్డ వచ్చి ఏ ఒక్కరైనా ప్రతి ఒక్కరు మన కాన్సెక్షన్ ఇంత గొప్పగా జరుపుకోవడంలో మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి పేరున రజకులు అంటే ఇంత గౌరవంగా పిలుచుకుంటుందని చెప్పి ఈ పార్టీని ఈ రోజు నేను గుర్తించినానని చెప్పి నాకు చాలా అభినందనగా ఉంది. ఇంతవరకు మేము మామూలుగా ఏడే ఉన్నామనుకున్నాం కానీ మేము ఈ పార్టీని ఇంత గౌరవంగా ఇంత గొప్పగా ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉన్నారని చెప్పి ఇంకోటి చిన్న రజకులకు ఇంతటి పోకర సగ్రమం సంధించినకు మా సమాజంలో ఇంతటి గౌరవం ఇచ్చినారు. ఇది ఒక బీజేపీలోనే సత్యోన్నతే సాధ్యం. ఇది ఒక బీజేపీలో సత్యోన్నత సాధ్యమైనదాకా అడగగానే గంగమ్మ గుడికి 50 సెంట్లు స్థలం ఇచ్చినారు. అడగగానే 50 సెంట్లు స్థలం ఇచ్చినందువల్ల వాళ్ళకి ఎందుకు ప్రయోజనాలు. మా రజకులకు అండగానే ధోబీగాడికి 10 లక్షలు జాన్ చేసినారు. ఎంపీ గారి పార్థసారథి గారి ఆధ్వర్యంలో 10 లక్షలు శాంక్షన్ చేసినారు. ఈ విధంగా అదేవిధంగా అన్ని విధాలుగా సాయం చేసినందుకు ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సైతం పక్కన పట్టి సమాజ సేవకే తమ జీవితాన్ని అర్పిస్తూ పరిశుభ్రత, సమాజ సేవ, క్లీనింగ్, విద్యా ప్రాముఖ్యత, కుల వివక్షత చూపకుండా మా రజక కులస్తులు బీసీ కులానికి చెందినటువంటి వారితో పాటు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా దేశ సేవకై తమ జీవితాన్ని అర్పించి ఒక సన్యాసం పుచ్చుకున్నారు ఆయన. అంతేకాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మన సమాజంలో ఇంత గౌరవంగా తిరుగుతున్నాము అంటే దానికి వెనుక ముఖ్య కారణం ఒక రజక కులస్తులని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను. ఎందుకంటే మా ఊర్లో కూడా పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా నేను ఇదే రజక కులస్తుల్లో వాళ్ళ ఇంట్లో అన్నం తిని పెరిగిన వాడిగా చెప్తున్నా. ఇదే రజక కులస్తులు మనం మురిగిపోయిన బట్టలను సాఫ్ చేసి మనం సమాజంలో అందరి ముందర తల ఎత్తుకునేలా చేసేవాడు ఒక రజక కులస్తులని కూడా చెప్తున్నాను. ఆనాటి కాలంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని చాకలిగా పిలుస్తుండేవారు. ఆ తర్వాత ఒక రజక కులస్తులుగా దాన్ని అనువదించారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక బీసీలు గతంతో పోలిస్తే ఇప్పుడు బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ
అన్ని కులాలతో పాటు తీసుకొని వచ్చారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున. ఇచ్చిన హామీ ప్రకారం ఎలక్షన్లలో అందరితో పాటు సమానంగా ఉండాలి, రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి మా బీసీలంతా కూడా అని చెప్పేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏదైతే సంకల్పించి బీసీలను రాజ్యాధికారంలో కూర్చోబెడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఫాలో అవుతూ మనం ఏ రోజైతే బీసీలు ఆర్థికంగా మానసికంగా రాజకీయంగా ఎదుగుతారో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని కూడా నేను అనుకుంటాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఇదే రజక కులస్తులకు మా పంచాయతీలో కూడా సత్యన్న గారితో మాట్లాడి 50 సెంట్లని వంగ పోరంపోక భూమిని రిజిస్టర్ చేయించి దానికి దోబీ గారిని 8 లక్షల 10 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేపించి గంగమ్మ దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. ఒక రజక కులస్తునికి